లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రస్తుత కాలంలో కూరగాయల సాగు అనేది గ్రామీణ రైతులకు ఆర్థిక పరంగా ఆశావాహంగా ఉంది. ప్రత్యేకించి మహబూబాబాద్ వంటి జిల్లా ప్రాంతాల్లో ఈ సాగు రైతులకు కొత్త ఆశలు నింపుతుంది. ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో పడడంతో రైతులు కూరగాయల పంటలను విస్తరంగా సాగు చేశారు. గతంలో వరి సాగుపై ఎక్కువ ఆధారపడిన రైతులు ఇప్పుడు పండించడానికి తక్కువ నీరు అవసరమైన కూరగాయల పంటలను ఎంచుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో కూరగాయల సాగు చేయడం వల్ల దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. తక్కువ విస్తీర్ణంలో కూరగాయల సాగు చేస్తూ 3 నెలల్లో లక్షల రూపాయలు సంపాదిస్తున్న రైతు బనోత్ వెంకన్నతో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఆధునికంలో వ్యవసాయ రంగంలో సాంప్రదాయ పద్ధతులను రైతులంతా కూడా పత్తి, మిర్చి ఇలాంటి పంటలపై ఎక్కువ మక్కువ చూపుతున్న ఈ తరుణంలో మహబూబాబాద్ జిల్లా వేమనూరు ఉమ్మడి వేమనూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఉత్తర తండాకు చెందిన రైతులు మాత్రం ఇందుకు భిన్నంగా కూరగాయలపై సాగుపై మక్కువ చూపుతున్న పరిస్థితి కనబడుతుంది. అవసరాల్లో భాగంగా కూరగాయలు కూడా పంట కూరగాయలు, ఆకుకూరలు కూడా మనకు నిత్యావసర వస్తువులలో భాగంగా కూడా ఇవి మనకు ప్రతిరోజు నిత్యం వాడకంలో ఉంటాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని నెలల పంట వ్యవధిలోనే లక్షల రూపాయలు కూడా సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. లాభాలు గడిస్తున్నారు రైతులు కూడా. ఎవరైతే కూరగాయల పంట సాగు చేస్తున్నారో నెలల వ్యవధిలోనే లక్షల రూపాయలు కూడా పోగు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అసలు ఈ కూరగాయల సాగు ఎందుకు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, ఎలాంటి లాభాలు గడిస్తున్నాయో కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పంట సాగు చేస్తున్నారు? లాభాలు వస్తున్నాయా, నష్టాలు వస్తున్నాయా? లాభం వస్తుంది, కానీ 5 సంవత్సరాలు అయితే మేము వేసి మంచిగా లాభం వస్తుంది. కానీ కొద్ది కాకరకాయ మాకు తీగలు లేవు, ఏం లేవు. మేమే కష్టపడి ఆలుకుంటున్నాం, బడతలేసి సాగు చేస్తున్నాం. మరి మార్కెట్ పోతే 40,000, 30 రూపాయలు, 40 రూపాయలు అంత రేటు వస్తుంది. 4,000, 5,000 వస్తుంది మాకు రోజుకు. వారానికి 10-15,000 వస్తుంది. ఒక నెల వస్తుంది, వెళ్తుంది. తర్వాత ఇక కాపు అయిపోతుంది, మళ్ళీ దున్ని మళ్ళీ వేస్తాం. ఇది మొత్తం ఎంత విస్తీర్ణంలో పంట సాగు చేస్తున్నారు? మొత్తం మీ విస్తీర్ణం ఎంత? ఏ పంటలు సాగు చేస్తారు? మిర్చి లేదు, మా మిర్చి వేసుకుంటాం. మిర్చి మొత్తం కింద నుంచి చెప్తాను ఇప్పుడు టోటల్ మొత్తం. కానీ ఈ కాకరగా మంచిగా ఉంటుంది. మళ్ళీ టమాటా వేస్తాం. టమాటా కూడా మంచిదే. టమాటా రేటు ఉంటే మంచిగా అది కూడా 1,00,000 దాకా వస్తుంది. కానీ ఇప్పుడు టమాటా చిన్నగా ఉన్నది, ఈ కాకరకాయ మాత్రం వెళ్తున్నాయి. ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలలో మీరు కూరగాయలు సాగు చేస్తున్నారు? మొత్తానికి నెలకు ఎంత ఆదాయం సంపాదిస్తారు? నెలకు మంచిగా 30,000 వస్తుంది. 2 ఎకరాలు ఉన్నాయి నాకు. ఈ కాకరకాయ ఫస్ట్ ఎకరం వేసిన టమాటా, ఇప్పుడు మళ్ళీ 15 గుంటలు వేసిన టమాటా, ఇప్పుడు 20 గుంటలు కాకరకాయ వేసిన. ఇప్పుడు కాకరకాయ వెళ్తున్నాయి. ఇప్పుడు మొత్తం మీరు ఈ సాగు చేస్తున్న కాకరకాయ, టమాటా, సొరకాయ ఈ అన్ని పంటల సాగులలో మీరు మొత్తం మీద ఆదాయం ఎంత సంపాదిస్తారు? మొత్తం కలిపి మంచిగా 4 లక్షలు వస్తాయి, 3 లక్షలు వస్తాయి మంచిగా. చూసాం కదా, సుమారుగా 3 నెలల పంటలు, 3 నెలల సమయంలోనే సుమారుగా 3 నుంచి 4 లక్షల రూపాయలు కూడా ఆదాయం వస్తుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా రైతాంగం మేల్కొని సాంప్రదాయ పంటలతో పాటుగా నిత్యావసర వస్తువులైన కూరగాయలను కూడా పంటలపై ఆకుకూరలు కూడా సాగు చేసి లక్షల రూపాయలు ఆదాయం గడిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, వేమనూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.